రాజకీయాల్లో ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు అన్నటువంటి కాన్సెప్ట్‌లో చూస్తే మాగంటి గోపీనాథ్‌ని చూడాలి. ఆయన ఇవాళ మరణించారు. 62 ఏళ్ల వయసు అంటే వాస్తవంగా ఆ స్థాయి ఆర్థిక స్తోమత ఉన్నటువంటి వాళ్ళకి అతి చిన్న వయసు అనాలి. ఎందుకంటే ఇవాళ మామూలు జనాలకు వచ్చేటప్పటికి 60లు, 70ల మధ్యలో ప్రాణాలు కోల్పోతున్నారు. కానీ ఆర్థిక స్తోమత ఉన్నటువంటి వాళ్ళకి ఆ ప్రాబ్లం ఉండదు. ఆపరేషన్స్ లేకపోతే ఏయో చేయించుకుని సెట్ అవుతూ ఉంటారు. కానీ ఆయన మరణం 2 కోణం. ఒకటేదో ఆయన అనుచరుడు ఎవరో చంపబడ్డారు, లేకపోతే చనిపోయారు, ఇది ఇబ్బంది పడి దాంతో మానసికంగా బాగా ఇబ్బంది పడ్డారు గోపీనాథ్ అన్నటువంటిది ఏదో ఫసీయుద్దీన్ ఇష్యూస్, ఆరోపణలు ఇవన్నీ కూడా చూసాం. అది పక్కన పెడితే ఆయన అని అటు అధికార పక్షంలో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకుడైనటువంటి రేవంత్ రెడ్డి నివాళులు ఎందుకు అర్పించారు అంటే, ఈయన తెలుగుదేశం నుంచి వచ్చారు, ఆయన తెలుగుదేశం నుంచి వచ్చారు. మాగంటి గోపీనాథ్ తెలుగుదేశంలో తన ప్రస్థానం ప్రారంభించారు. ఒకప్పుడు తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. ఒకసారి ఎమ్మెల్యేగా తెలుగుదేశం తరఫున కూడా గెలుచున్నారు 2014. ఆ తర్వాత 18లో బీఆర్ఎస్లో చేరి టీఆర్ఎస్లో చేరి టీఆర్ఎస్ ఎమ్మెల్యే అయ్యారు. ఆ తర్వాత బీఆర్ఎస్ అయ్యాక బీఆర్ఎస్ ఎమ్మెల్యే అయ్యారు. కాబట్టి అటు బీఆర్ఎస్ అభిమానిస్తుంది, ఇటు పక్కన తెలుగుదేశం పార్టీ కూడా అభిమానిస్తుంది. మెయిన్ ఈ అభిమానానికి కారణం ఏంటంటే, తను ఏ పార్టీ నుంచి అయితే బయటకు వచ్చేసారో ఆ పార్టీని దుమ్మెత్తిపోయిరా, దూషించలా, వాళ్ళని గురించి అవమానించలా. అందువలన అన్ని పార్టీలు కూడా ఆయన పట్లన చాలా బాధ్యతగా స్పందించినాయి. మనం చనిపోయాక మన గురించి నలుగురు 4 మంచి మాటలు మాట్లాడేటటువంటి స్థితికి రావాలి అనడానికి సాక్ష్యం ఆయన.